పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా జరిగాయో వాటి మీద ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలను మిస్టరీగా వర్ణించవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఓటింగ్ శాతం మీద ఆయన తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది అని చెప్పేసి కూడా ఆయన విమర్శించాడు. సుమారు 3500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో భారీగా ఓటింగ్ నమోదైంది. అదనంగా 12% ఓట్లు ఎలా వచ్చాయనే ప్రశ్నను ఆయన లేవనెత్తితే ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇంకా కొన్ని కేంద్రాల్లో 100% దాటేలా 132% వరకు పోలింగ్ నమోదవడం ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సాధారణంగా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పడం చాలా అనుమానాలు కూడా తావిస్తుంది. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు క్యూలో నిలబడి ఓటు వేసిన వారి వివరాలు వెల్లడిస్తే తాను పాద పూజ చేస్తాను ఎలక్షన్ కమిషన్కి అని చెప్పేసి ఆయన సవాల్ విసిరాడు. అంతేకాదు నేను మాట్లాడిన మాటలు ఏమైనా సరే డౌట్స్ ఉంటే నాతో డైరెక్ట్గా మీరు డిబేట్ చేయొచ్చు, చర్చలు కూడా చేయొచ్చు, నేను ఎవిడెన్స్తో మాట్లాడతాను, డేటాతో మాట్లాడతాను అని చెప్పేసి ఆయన సవాల్ విసిరాడు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చాంశమైంది. తర్వాత రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది కదా, వెస్ట్ బెంగాల్లో కూడా ఒక నియోజకవర్గంలో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయంట. ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికల కమిషన్ అక్కడ రీపోలింగ్ చేయబోతుంది ఆ నియోజకవర్గంలో. అంటే ఈవీఎంల మీద కూడా అనేక అనుమానాలు, ఒకటి కాదు రెండు కాదు. గెలిచిన పార్టీలు సైలెంట్ అయిపోతాయి, ఓడిపోయిన పార్టీలేమో సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉంటున్నారు. నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాడుతున్నారు, ఆ అడ్వాన్స్ టెక్నాలజీకి మన ఈవీఎం మిషన్లో సరిపో. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ ఈవీఎంల మిషన్ని కొంచెం వాడకం తగ్గిస్తే చాలా బాగుంటుంది. వాటి ప్లేస్లో బ్యాలెట్ పేపర్స్ వస్తేనే బాగుంటాయి. టైం డ్యూరేషన్ ఎక్కువ అవ్వచ్చేమో కానీ పారదర్శకత అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ChatGPT AI టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడ ఏం జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ టైప్ చేస్తే ఎక్కడెక్కడో హ్యాక్ అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఈవీఎం మిషన్లు వాడటం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆ టెక్నాలజీ నిపుణులు ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎనీహౌ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం స్పందించలేదు అంటే ఏదో సంథింగ్ రాంగ్ జరిగినట్టుగానే కనిపిస్తుంది. చూద్దాం మరి.